స్వరాజ్ ఇక్కడ థమ్స్అప్ చూసి వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి యూనిట్ దగ్గరికి పే చేయించుకుని థమ్స్అప్ని అయితే కలెక్ట్ చేసుకున్నాడు. ఈ రకంగా మెషినే తీసుకొచ్చి మనకి డ్రాప్ చేస్తుంది. సో ఆ టిన్ని థమ్స్అప్ టిన్ని మనం కలెక్ట్ చేసుకోవటమే, అంతేనండి. ఆ తర్వాత మేము చెన్నై నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేస్తున్నాము, ఎయిర్పోర్ట్లో ఉన్నాము. సో స్వరాజ్ అయితే థమ్స్అప్ ఎంజాయ్ చేసిన తర్వాత లక్కీగా మేము ఎయిర్ ఇండియా ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. మామూలుగా అయితే చిన్న ఫ్లైట్సే ఉంటాయి, కానీ ఎయిర్ ఇండియా వాళ్ళు ఇంటర్నేషనల్ ఫ్లైట్ని కొనుక్కున్నారు. అందుకనే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే పెద్ద ఫ్లైటే వస్తుంది. మీకు చూపిస్తాను అండి లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయనేది. దానికి మనకి స్క్రీన్ వచ్చింది, సీటింగ్ కూడా పెద్దగా ఉంటుంది. నార్మల్ చిన్న ఫ్లైట్స్కి ఇది బిజినెస్ క్లాస్ అండి, ఇది ఎకానమీలోనే మీకు 3 rows ఆఫ్ సీటింగ్ వచ్చింది అండ్ స్పేషియస్గా ఉంటుంది. లోపల మానిటర్ స్క్రీన్ ఉంటుంది, మనకి గేమ్స్ ఉంటాయి, మూవీస్ ఉంటాయి. సో స్వరాజ్ అయితే 1 hour లోపలే గేమ్స్ ఆడేసుకున్నాడు. నేను నా శాండ్విచ్ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ టీవీ అయితే సినిమా చూశాను. అండ్ మనం మానిటర్ కూడా చేయొచ్చు, మన ఫ్లైట్ ఎంత హైట్లో ఉందో, ఎలా వెళ్తుందో.